మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృపచేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మన మంచితనమని కాదు, మన ధనమని కాదు, మన ఐశ్వర్యము కాదు, కేవలము దేవుని ఉచితమైన కృపచేతనే ప్రతి హృదయకాలము దేవుడు మనల్ని సజీవు లెక్కలు పెడుతూ మన ఆయుష్కాలను పొడిగిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగం ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన 5వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. దానికంటే ముందుగా ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా 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 దేవానికి కొందరములు స్తోత్రములు నైనా ప్రభా, మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. మా జీవితంలో మరొక దినము నీ కృప చేత మాకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవా, నీ కొందరములు స్తోత్రములు నైనా హృదయ కాలం నీ వాక్యము ధ్యానించబోతుండగా తండ్రి, వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరచండి, దీవించండి, ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక పరిమాణము దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడబోతా ఉన్నాడు. హృదయ కాలము దేవుడు మనతో ఈ వాక్యము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని శ్రద్ధగా విని ఆ వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. 8వ వచనం చూస్తున్నట్టయితే, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మనం అందరం కూడా ఒకానొక సమయంలో చీకటిలో జీవించేవారుగా ఉన్నాము. దేవుని వాక్యం అంటుంది, పూర్వమందు మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఇప్పుడైతే ప్రభునందు మనం అందరం కూడా వెలుగై ఉన్నాము. ఒకప్పుడు చీకటిలో మనం ఉంటుండగా దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు మన అందరినీ కూడా ఆ వెలుగులోకి నడిపించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనంలో చూసినట్టయితే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు పరిచర్య నిత్యము ఏర్పరచబడిన వంశంగా రాజుల యాజక స్వభావమందు పరిశుద్ధ జనంగా దేవునికి స్తోత్ర ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు మీరు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు మీరు కనికరింపక ఉండగా ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు మనందరికీ కూడా వెలుగులకు నడిపించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు మనం పూర్వము చీకటిలోనే ఉన్నాము, పూర్వము పాపంలోనే ఉన్నాము. ఆ పాపంలోనే బ్రతుకుతుండగా ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాపముల నిత్యమై కల్వరి శిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయి తిరిగి 3వ రోజు లేసి ఈ సమయంలో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. మన అందరినీ కూడా వెలుగులోకి నడిపించి నడిపిన దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ వెలుగు సంబంధాలుగా దేవాది దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఉంటాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయంలో పరిచర్య నిత్యము ఏర్పరచబడిన వంశముగా అలాగే చూసినట్టయితే రాజుల యాజక సమూహమందు పరిశుద్ధ జనంగా దేవునికి స్తోత్ర ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు మీరు కనికరింపబడక ఇప్పుడు కనికరించబడి వరమైతే ఒకప్పుడు కనికరింపగా ఉండగా ఇప్పుడు మనం అందరం కూడా కనికరించబడి దేవుని మహాకృపను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరిపై తన కనికరాన్ని చూపించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను మనం చూసినట్టయితే అదే రీతిగా మత్తయి సువార్త
మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినట్టయితే కొండ మీద ప్రసంగంలో ప్రభు యేసుక్రీస్తు తెలియజేసిన మాట ఏంటంటే, మీరు లోకానికి వెలుగై ఉన్నారనే మాట జ్ఞాపకము చేస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కొండ మీద ప్రసంగంలో చూసినట్టయితే ప్రభు యేసుక్రీస్తు వారు చూసినట్టయితే తెలియజేసిన మాట 5వ అధ్యాయం 14వ వచనము, మీరు లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుంచి పట్టణం మరుగై ఉండనేరదు. అయితే మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ కూడా వెలుగు అయ్యుటకు దీపస్తంభం మీద పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపనేయండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని ప్రభు యేసుక్రీస్తు తెలియజేస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా వెలుగు సంబంధంగా ఉన్నాము. దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం లోకానికి వెలుగై ఉన్నాము కాబట్టి ఆ వెలుగును అనేకులకు ప్రకాశించే బిడ్డలుగా మనం ఉండాలి. మనం జీవించే విధానంలో మరి దేవాది దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులో మనల్ని నడిపించే. పూర్వం మీద అందరికీ చీకటి, ఇప్పుడు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు, దేవుని యందు మీరు వెలుగై ఉన్నారు. ప్రభు యేసుక్రీస్తునందు మనం అందరం కూడా వెలుగు సంబంధంగా ఉన్నాం కాబట్టి ఆ వెలుగులో మనం జీవిస్తూ అనేకులను ఆ వెలుగులో నడిపించాలనేది దేవుని వాక్యం ఉద్దేశమే ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందు మీ తండ్రి మహిమపరిచినట్టు వారి ఎదుట మీరు వెలుగు ప్రకాశింపనివ్వండి. ఆ వెలుగు అనేది ప్రకాశింపనేయండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, హృదయ కలవి మాటలు ఇంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ప్రత్యేకించబడిన వారము అయి ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని నడిపించి ఉన్నాడు. పూర్వం మనం చీకటిలో ఉన్నాం, కానీ ఇప్పుడు ప్రభువునందు మనం వెలుగై ఉన్నాము. ఆ వెలుగు ప్రకాశించబడుతుండగా మనం కూడా ఆ వెలుగులో, ప్రకాశమైన వెలుగులో మనం అనేకులను వెలిగించే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యేసయ్య మనల్ని చూసినప్పుడు ఆ వెలుగు సంబంధాలుగా మనం ఉంటూ అనేకులను రక్షణ మార్గంలో నడిపించాలి, అనేకులకు సువార్త ప్రకటించాలి, అనేకులను ఆ వెలుగులోకి నడిపించే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. తిరిగి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూసినట్టయితే, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత నీకు ఇచ్చాడు ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె. హృదయ కలవేసే మనల్ని ఏర్పాటు చేసుకొని మనల్ని వెలుగు సంబంధులుగా చేసి ఉన్నాడు. అలాగే వెలుగులో మనం ప్రకాశించినప్పుడు ఎలా ఉంటుందంట, మంచితనము, నీతి, సత్యం వాటిలో కనబడుచున్నది. మంచితనము, నీతి మరి వాటిలో కనబడుతున్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే మంచితనము, నీతి, సత్యము, మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుతున్నదే. యేసయ్య నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. యేసయ్య తన కొరకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగతి పునాది వేయకముంపే ప్రేమ చేత ప్రభు యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ సంగమా, ప్రియ దేవుని ప్రజలారా, నువ్వు ప్రత్యేకించబడి వారిగా ఉన్నావు. దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చేసినాడు. ఆ వెలుగు దేనికి సాదృశ్యంగా కనబడుతున్నదంటే మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నదే. మనం చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మంచి ఫలాలు ఏదనగానే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూసినట్టయితే, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇవన్నీ కూడా మంచి ఫలాలు. మన ఆత్మీయ జీవితంలో మనం ఫలించే బిడ్డలుగా ఉండాలి. ఆ ఫలించినప్పుడు మనం అనేకులను ఫలింపే బిడ్డలుగా ఉండాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మంచి ఫలాల గురించి చూసినట్టయితే, అయితే ఆత్మ ఫలం ఏమనగా మొదటగా ప్రేమ. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి, ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి, ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి దేవునిని మహిమపరిచే బిడ్డలుగా మనం జీవించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా ఈ 9 ఫలాలు మనం కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే మనం లోకానికి వెలుగై ఉన్నాము అని సత్యాన్ని జ్ఞాపకం చేసి, పూర్వమందు మీరు చీకటిగా ఉండేది, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నాము. మనము
పూర్వం మన జీవితాలు చీకటిలో బ్రతుకుతున్న మనల్ని ప్రకాశమైన వెలుగులోకి దేవుడు మనల్ని నడిపించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మంచితనము దేవాది దేవుని యొక్క కృప వల్ల మన మంచితనంను కలిగి మరి యొక్క వెలుగై ఉన్న మనము, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నదే. మంచితనము అలాగే సత్యము, నీతి అనేది దానిలో కనబడుతున్నది. ఆ వెలుగు సంబంధులుగా మనం ఉంటుండగా మరి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, వెలుగు సంబంధం దృష్టి చూసినట్టయితే మంచితనము, అలాగే చూసినట్టయితే నీతి, సత్యము వాటిలో కనబడుతుంది. కనుక ప్రభువుకి ఇది ప్రీతికరమై ఉన్నదని దానిని పరీక్షించి వెలుగు సంబంధులై నడుచుకునుడి. హల్లెలూయా. దేవునికి ఎంతో ఇష్టమైనదే. యేసు ప్రభు మనల్ని చూసినప్పుడు మనం వెలుగు సంబంధాలుగా నడుస్తూ అనేకులను వెలిగించే బిడ్డలుగా అనేకుల మధ్యన మనం నివసిస్తున్నప్పుడు మనం యేసయ్య బిడ్డలుగా జీవించి మరి సత్యముతోని, మంచితనముతోని, నీతితోని నడుచుకున్నట ఎంతో మంచిదే. యేసయ్య అప్పుడు మనల్ని చూసి సంతోషిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ప్రభువుకి ఇది ప్రీతికరమై ఉన్నదని దానిని పరీక్షించి, ప్రభువుకి ఇది ప్రీతికరమై ఉన్నది దానిని పరీక్షించి వెలుగు సంబంధులై నడుచుకునండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వెలుగు సంబంధులై నడుచుకునండి. ఆ ప్రకాశమైన వెలుగులో దేవాది దేవుడు మనల్ని ప్రవేశింపచేశాడు. ఆ వెలుగులో దేవాది దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు ఆ వెలుగును మనం గమనించి, ఆ వెలుగుని మనం తెలుసుకొని, ఆ వెలుగులో మనతో పాటు ఉన్న వారిని కూడా వెలిగించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు ప్రేరణ తెలుసు. ఈ యొక్క అంశము చూస్తున్నట్టయితే ప్రభువు ప్రీతికరమై ఉన్నదే, యేసయ్యకి ఇష్టమై ఉన్నదే. మనమందరం కూడా వెలుగు సంబంధులుగా దేవాది దేవుడు మనల్ని చూడాలని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వెలుగు సంబంధులై నడుచుకునండి. నిష్కలమైన అధికారము క్రియలను పోలిన వారై ఉండక వాటిని ఖండించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేనిని ఖండించమని ఇక్కడ వాక్యం తెలియజేస్తుందంటే, నిష్ఠలమైన అధికారము క్రియలు పోలి వారై ఉండక వాటిని ఖండించండి. అధికారము వాటి వల్ల ఉండకుండా వాటిని ఖండించమని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇరుదే కలుపు ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రభువుకు ప్రీతికరమైనగా మనం నడుచుకోవాలి. దేవునికి ఇష్టలుగా మనం నడుచుకోవాలి. దేవుని మార్గంలో మనల్ని మనం నడుచుకుంటూ అనేకులను ఆ మార్గంలో నడిపించే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేసి, ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రాష్ట్రమందు జరిగించిన పనుల గురించి మాట్లాడుటయు అవమానకరమై ఉన్నదే. పాపము చేసేవారు, అందుకే అంటది కదా కీర్తనలు మొదటి వచనంలో ఉంటుంది, అపవాసులు కూర్చున్న చోట కూర్చునట్టుకుండా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ఆరాధించేవారు ధన్యులు అనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. మనం చూసినట్టయితే కీర్తనలు మొదటి అధ్యాయము 1వ వచనంలో తెలియజేసిన మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దుష్టుల ఆలోచన చూపు నడవక, పాపుల మార్గము నిల్వక, అపవాసులు కూర్చున్న చోట కూర్చునకుండా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ మాటను వింటుండగా జాగ్రత్తగా మనల్ని పరిశోధించుకొని మనం ఎలా ఉన్నాము ఒక్కసారి మనల్ని మనం పరిశోధన. అందుకని దుష్టుల ఆలోచన చూపు నడవక, మొదట చూసినట్టయితే దుష్టుల ఆలోచన చూపు నడవక, పాపుల మార్గము నిల్వక, అపవాసులు కూర్చున్న చోట కూర్చున్నట్టుకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించేవాడు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. హల్లెలూయా. మనం ధన్యురాలుగా దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనం ఎక్కడ కూర్చుంటున్నాము, ఎక్కడ మాట్లాడుతున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము, ఎలా మాట్లాడుతున్నాము అని మనల్ని మనం పరిశోధించుకోవాలని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, అందుకే చూసినట్టయితే ఈ మాట గమనించండి. 11వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, నిష్కలమైన అధికార క్రియలకు పోలివారై ఉండక వాటిని ఖండించండి. ఏలగన అట్టి క్రియలు చేయువారు రాష్ట్రమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటయు అవమానకరమై ఉన్నదే.
అవమానకరంగా ఉన్నది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. మనం రాష్ట్రమందు చేసే పాపంలో ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల మనం దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం వెలుగు సంబంధంలో అయి ఉన్నానే మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియ దేవుని ప్రజల సమస్తము ఖండించబడినది, వెలుగు చేత ప్రత్యేకించబడినది ఏదో అది వెలుగై ఉన్నది. హల్లెలూయా. ప్రత్యేకించబడినది. మరి ఆ వెలుగు ఏదైతే వెలుగుగా ప్రకటించబడుతుందో అది వెలుగై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, ప్రత్యేకించబడినది ఏదో అది వెలుగే కదా. మరి ప్రత్యేకించబడినది ఏదైతే అది వెలుగై ఉన్నదనే మాట జ్ఞాపకము చేస్తుంది. దానికంటే పై వచ్చిన సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యేకించబడింది. సమస్తము ఖండించబడి వెలుగు చేత ప్రత్యేకించబడి ఉన్నది. ఈరోజు కాలపై మాటలు వింటున్న ప్రియ సహోదరుల, ప్రియ సహోదరి, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యేసు ప్రభు మనందరినీ కూడా వెలుగులోకి నడిపించాడు. పూర్వం మనం అందరం కూడా చీకటిగా ఉన్న ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఈరోజు కాలం మనం ప్రభువునందు వెలుగై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, అందుచేత నిద్రించిన నీవు మేలుకొని మత్తులో నుండి లెమ్మో. నిద్రించేవారు ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మత్తులో నుంచి లేము అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. నిద్రించేవారు ఎప్పుడు కూడా వారు నిద్రిస్తుండగా, మరి వారు సోమరితనంలో ఉంటుండగా హృదయకాలం దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రీతి అందుచేత నిద్రించుచున్న నీవు మెలుకొని మూతుల నుండి లెమ్ము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తుని మీద ప్రకాశించున్నాడు. మన దేవాది దేవుడు, మన ప్రభు యేసు క్రీస్తు మన మీద ప్రకాశించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనము, నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, మనము లేవాలి. దేవుని యొక్క పిలుపుని పట్టుకొని ఆ వెలుగు ప్రకాశించుచున్నదే. నువ్వు లేచినట్టయితే ఆ వెలుగులో నువ్వు నడవగలుగుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. నీకు వెలుగు వచ్చినది లెమ్ము, నీకు వెలుగు వచ్చినది లెమ్ము. మనం లేవాలి ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల. ఆ వెలుగులో మనం ప్రకాశించబడున్నామంటే మనం కూర్చున్న చోటు నుంచి లేవాలి. నిద్రించుచుండగా నిద్రలో నుంచి నువ్వు లేవాలి. ఎందుకంటే ఆ వెలుగు, నువ్వు ప్రకాశమైన వెలుగును చూడాలి. ఆ వెలుగుని మీద ప్రకాశించబడాలంటే నువ్వు లేవాలి. అందుకే వాక్యం తెలియజేస్తుంది, నీకు వెలుగు వచ్చినది లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నదే. యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నదే. మనం లేచినట్టయితే ఆ ఒక వెలుగులో మనం ప్రకాశించగలుగుతాము. మనం లేవకుండా అక్కడనే ఉంటే ఆ వెలుగులోకి మనం నడవలేము. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, నువ్వు లేచి ఆ వెలుగులో ప్రకాశించబడాలి అంటే మొదటగా నువ్వు లేవాలి. నువ్వు లేచినప్పుడు దేవుని మహిమ నీ మీద ఉదయించుచున్నదే. ఇదే కలపి పాటలు ఇట్టిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఉన్న చోటు నుంచి లేచి నిలబడాలి, ముందుకు సాగిపోవాలి. నువ్వు లేచినట్టయితే ఆ వెలుగులో నువ్వు చూడగలుగుతావు. నువ్వు కూర్చొని అక్కడనే ఉండినట్టయితే ఆ వెలుగులో నువ్వు రాలేకపోతావు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, నువ్వు లేమ్మని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంఘమా, నిద్రించుచున్న నువ్వు మెలుకొని ముతులో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యేసయ్య చెప్తా ఉన్నాడు, ఆ వెలుగు అనేది నీ మీద ప్రకాశించబడుతున్నది. నువ్వు లేచి ఆ వెలుగులోకి నడవాలి. ఆ వెలుగులో నువ్వు ముందుకు సాగిపోవాలి. మనమందరం కూడా ఆ వెలుగులో నడవాలంటే మనం లేవాలి. ఆ ప్రకాశమైన వెలుగు మన మీద ఉదయించబడాలి అంటే నువ్వు లేచి ముందుకు సాగిపోవాలి. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలరా, అప్పుడు ఆ వెలుగును మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. యేసయ్య మన మీద ప్రకాశించుచున్నాడు. ఇదే కలము మనం లేచి దేవునితో నడవడం నేర్చుకోవాలి. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. వాక్యము ఆ వెలుగై ఉన్నది, లోకానికి వెలుగై ఉన్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే
119 కీర్తన చూసినట్టయితే 119 కీర్తన 119 కీర్తన చూసినట్టయితే 50వ వచనం చూసినట్టయితే 100 కీర్తన, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇది నాకు నెమ్మది కలగజేస్తున్నది. అలా 105వ వచనం చూసినట్టయితే 119 కీర్తన, నీ వాక్యము నా పాదములకు దీపమైనది, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యము మన పాదములకు దీపమై ఉన్నది. నీ వాక్యము నాకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము వెలుగై ఉన్నది. ఆ వాక్యము, ఆ వెలుగై ఉన్న వాక్యాన్ని దేవాది దేవుడు మనల్ని వెలుగులోకి నడిపించాడు. పూర్వం మనం చీకటిలో ఉండగా ప్రభునందు వెలిగించబడి ఉన్నామనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనల్ని ప్రవేశింపచేసి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అందుకే వాక్యం అంటున్నది, నా త్రోవకు వెలుగై ఉన్నదే, మన త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నదే, మన త్రోవలకు వెలుగై ఉన్నదే. కాబట్టి వెలుగు సంబంధమైన మనం అందరం కూడా మరి పూర్వం చీకటిలో ఉండగా ఇప్పుడు ప్రభునందు వెలిగించబడి ఉన్నాము. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ వెలుగులో మనందరినీ కూడా ఏర్పాటు చేసుకొని ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం అందరం కూడా మరి ప్రభు అయిన యేసు క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. యేసయ్య చెప్తా ఉన్నాడు, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, హృదయ కలము దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, క్రీస్తుని మీద ప్రకాశించునని ఆయన చెప్తున్నాడు. క్రీస్తుని మీద ప్రకాశించున్నాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హృదయ కలము ప్రభు యేసు క్రీస్తు మన మీద కూడా వెలుగుని ప్రకాశించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. క్రీస్తుని మీద ప్రకాశించున్నాడని ఆయన చెప్తున్నాడు. యేసయ్య హృదయ కలం మనందరి మీద ప్రకాశమైన వెలుగుతో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎట్టి మాటలను దేవుడు దయకాలము హృదయాలలో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక, మిమ్మల్ని ధైర్యపరచును గాక, మీ సమస్యల నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక, మీ ఆపదల నుంచి దేవుడు మిమ్మల్ని నడిపించును గాక, అనారోగ్యం నుంచి దేవాది దేవుడు మీకు మంచి ఆరోగ్యము దయచేయును గాక. తిరిగి దేవాది దేవుడు మీ అందరినీ కూడా బలపరిచి తన మహిమార్థమై మీరు దేవుని యొక్క పరిచర్యలో వాడబడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు. నాయన హృదయ కలము ఈ వాక్యము ధారతో మాతో మాట్లాడి నాయన ప్రభా, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అనే మాట చేత నాయన పూర్వం మేమందరం కూడా చీకటిగా ఉండగా తండ్రి యేసయ్య ప్రభా, నీ అందు మనల్ని వెలిగించినందుకు నీకు వందనములు, స్తోత్రములు. నా చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించిన దేవానికి వందనములు, స్తోత్రములు. నాయన ప్రభా, వెలుగు సంబంధమైన మేము నాయన ప్రభా నీ కొరకు సాక్షులుగా జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. నాయన ప్రభా, నీ వాక్యము ధ్యానిస్తూ వాక్యానుసారంగా మనల్ని మేము కట్టుకొని ఆ వెలుగు సంబంధమై అనేకులను వెలిగించే బిడ్డలుగా ఉండడానికి నీ కృప ద్వారా మాకు సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా తండ్రి, మరి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా ప్రజలను దీవించండి నైనా ప్రభా. మరి మంచి నాయకత్వం ఎన్నుకోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. మన జూన్ 4వ తారీఖు ఫలితాలు వస్తుండగా నైనా ప్రభా తండ్రి, మరి ఏ ప్రభుత్వం అయితే ఏర్పరచబడుతుందో ఆ ప్రభుత్వం ప్రజలకు మంచి కార్యాలు చేయడానికి, మరి మంచి పరిపాలన అందించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి, మా సంఘ కాపర్లను దీవించండి, సంఘాలను దీవించండి, భారతదేశంలో జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. అలాగే ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతట్లో కూడా మంచి వాతావరణం చేత నీ కృప చేత మనల్ని బలపరిచి మమ్మల్ని నాయన ప్రభా మీరు లోకానికి వెలుగై ఉన్నారని నువ్వు పలికిన మాట ప్రకారం ఆ వెలుగు సంబంధులుగా మేము జీవించి అనేకులను వెలుగులో నడిపించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజంతట్లో కూడా నీ కృప ఆశీర్వాదాలు మా మీద ఉంచమని నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానము, నెమ్మది ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమెన్.